అందరికీ నమస్తే. ఈరోజు శ్రీ పొరన్ల శంకర్ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గారిని వారి విద్యాభ్యాసము, బాల్యము, వారు ఎదిగి వచ్చినటువంటి తీరును గురించి పరిచయం చేసుకుందాం. వారు చాలా కాలంగా డిగ్రీ, పీజీ విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు బోధిస్తూ ఉన్నారు. నెట్, సెట్ క్వాలిఫై అయినారు. మరి అట్లాంటి వారు ఎంతో కాలంగా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తూ మరి చాలామంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి ముచ్చటిద్దాం. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. శంకర్ సార్, బహుశా మీరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కదా? సార్ మేము కరీంనగర్ జిల్లాకు సార్. మాది పూర్వం అంటే మా తండ్రి గారు మన వేరే ఊరు నుంచి సార్, మన వెదురుగట్ట సార్. వెదురుగట్టన. అక్కడికి వెళ్ళి మా నాన్నగారు వలస రావడం అనేది జరిగింది. ఎక్కడికి వలస వచ్చారు? సార్ కొత్తపల్లికి వలస రావడము. ఇక్కడే మా విద్యాభ్యాసం అంతా కూడా పూర్తయింది సార్. బాల్యము, విద్యాభ్యాసం అంతా కొత్తపల్లిలోనేనా? అవును సార్. కొత్తపల్లి ఎక్కడి వరకు చదువుకున్నారు? సార్ కొత్తపల్లిలో 10వ తరగతి వరకు పూర్తి చేశాను. అప్పుడు బాల్యం అంటే చాలా హ్యాపీగా ఉండేది సార్. ఎందుకంటే అప్పుడు బరువు బాధ్యతలు అంటూ ఏమీ లేవు. సండే వచ్చింది అంటే ఇక మా అమ్మతోనే, అంటే అప్పుడు అంతా అమ్మ సకల వెళ్ళేది వాళ్ళతో పాటుగా మన పత్తి పోవడము. చిన్నప్పుడు కూడా అంతే సార్. ఇప్పుడు పని చేస్తున్నామనే విషయం తెలియకుండానే మన పల్లె దింపకూడదు, పత్తి పోవడం అట్లా వెళ్ళడము ఆటోమేటిక్గా అది అయిపోయింది సార్. అది లైఫ్ ఆ విధంగా గడిచిపోయింది. అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మీరు చిన్న చిన్న పనులు, వ్యవసాయ పనులకు కూడా మీరు వెళ్ళిండ్రు? అవును సార్. కూలి పనులకు కూడా అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళిండ్రు? అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళాను సార్. దాదాపు 10వ తరగతి వరకు వచ్చేసరికి సార్ నేను మా నాన్న కూడా కొంచెం మన తోడుగా ఉన్నాను. అంటే నాన్న మొక్కను వేసేవాడు సార్. ఓకే. మన ఖాళీ సంఘం అని చెప్పేసి ఉంటుంది, అందులో మా నాన్న మొక్కను వేసేవాళ్ళు. ఇక మా నాన్నతో పాటుగా నేను చిన్నప్పుడు ఎట్లా అంటే మొక్కను వేస్తా ఉంటే నేను వేస్తాను అన్న. సరే అని చెప్పేసి మా నాన్న సరైన అని చెప్పేసి మన జాన బేతలు అన్నట్టుగా నన్ను ఇవ్వమని చెప్పేసి అంటుండే. ఈ ఆటోమేటిక్గా నాకు అది అలవాటు అయిపోయింది. అవునా? మొగ్గం వేసిండ్రా మీరు? సార్ నేను వేసాను. ఇక మా నాన్నకి ఏంటంటే నేను కొంచెం నేస్తున్నా కొద్ది మా నాన్న మన స్నానం చేయడానికి, తినడానికి వెళ్ళినప్పుడు, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు రండి అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పుడు ఒక అర్ధ మీటర్ అన్నట్టుగా కొంచెం అలవాటు అయిపోయింది. ఇక అట్లా నేను మా నాన్న కూడా వరకు. తర్వాత అంటే ఇప్పుడు 10వ తరగతి వరకు మీరు కొత్తపల్లిలో చదువుకున్నారు. తర్వాత ఆ తర్వాత మన ఇంటర్మీడియట్ మన ఆర్ట్స్ కాలేజీలో సార్, కరీంనగర్లో సార్. మన కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీ లోపల సార్ నా ఇంటర్ పూర్తయింది. డిగ్రీ, పీజీ సార్ డిగ్రీ వచ్చేసి మన ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే పూర్తి చేశాను సార్. ఓకే. మీరు ఎస్ఆర్ఆర్ కాలేజ్ అలుమ్ని అన్నట్టు? సార్. అయితే ఎస్ఆర్ఆర్ కాలేజీలో నా డిగ్రీ పూర్తయింది సార్. అయితే డిగ్రీ పూర్తయ్యేంత వరకు కూడా చదువు మీద అవగాహన అనేది బాగా తక్కువ సార్. ఎప్పుడు అంటే మన ఇంటి పరిస్థితులను బట్టేసి వర్క్ చేయాలి అని చెప్పేసి అనేది. దాదాపుగా అప్పుడు బీకామ్ సార్. బీకామ్ కాబట్టి మన కరీంనగర్ అప్పుడు మన ట్యూషన్స్ ఉంటుంది సార్. సైకిల్ పట్టుకున్నామా, అటు ట్యూషన్స్కి వచ్చినామా, మధ్యాహ్నం 1 గంట అయిందా ఇంటికి వెళ్ళినామా, మళ్ళీ ముగ్గురు రోజులకు వెళ్ళినామా, రాత్రి 11:30, 11 వరకు ఒక 10 మీటర్లు టాకాలు సార్. అవి ఖాళీ టాకాలు అవి వేయడము. అవి ఇప్పుడు ఏంటంటే అప్పుడు మా నాన్న ఒకటే అంటుండే, నాకు చేతన అయితే లేదు, నేను చదివించేంత వస్తుంది నా దగ్గర లేదు, నీ ఇష్టం అంటుండే సార్. అంటే ఒకటి అంటుండే 10 మీటర్లు ఒక టాకా, నువ్వు ఎప్పుడన్నా నేర్చుకో. ఓకే. మీకు టార్గెట్ పెట్టి అది కంప్లీట్ చేయమనేటోడు. అంతే సార్. ఇక అప్పుడు ఏంటంటే మబ్బుల 4 గంటలకు లేచినామా, ఇప్పుడు 8:30, 9 వరకు ఒక 5 మీటర్లు ఒక 5 మీటర్లు పూర్తి తీసేసుకొని మళ్ళా మా కరీంనగర్ వచ్చేసి చదువుకొని ఆ ట్యూషన్స్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వెళ్ళేసి పూర్తి చేసుకుని అప్పుడు ఏదైనా మన హోంవర్క్లు ఉంటే అవన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటాం సార్. చాలా కష్టపడ్డాను సార్. అంటే డిగ్రీ విద్యార్థిగా ఉంటూనే మీరు మీ తండ్రికి చేదోడు వాదోడుగా పనులలో సహాయపడ్డారు సార్. నేను ఇంకోటి ఏంటంటే సార్, డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి చాలా మంది ఏమనంటే మొగ్గనెత్తడీడు అని అందరూ హేళన చేసినట్టుగా. హేళన. నాకు ఏంటంటే
నేను చదువుకున్నా కదా ఆ. అని చెప్పేసి ఒక స్కూల్కి వెళ్ళాను సార్. ఉమ్. ఇది మన అరవింద బాలయ్య సార్ అని చెప్పేసి సార్ మా కొత్తపల్లి ఉంటుంది. ఆ. ఆ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను హాఫ్ డే వస్తాను, ఆ. నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. డిగ్రీ అయినాకనా కాకముందా? సార్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్లో ఉండగానే ఆ, మీరు ఎవరికైనా చదువు చెప్పాలనే ఉద్దేశం కలిగింది మీకు? అవును సార్. ఓకే. ఇక అప్పుడు వెళ్ళేసి సార్, వెళ్ళేసి అనేసరికి సార్ ఏమన్నంటే మాకు ఫుల్ టైం కావాలి, హాఫ్ డే అయితే కుదరదండి కదా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇక తర్వాత ఒక 1 వీక్ తర్వాత వాళ్ళే నా పుస్తకాన్ని చూసేసారు, రండి అని చెప్పేసి అన్నారు సార్. అక్కడ స్కూల్లో పిల్లలతో ఏర్పడినటువంటి ఒక ఆప్యాయత ఏదైతే ఉంటుందో సార్, ఎప్పుడు మనం ఒక కాడ ఉన్నామంటే మన చుట్టూ 10 మంది పిల్లలు ఉండేవారు. వాళ్ళ ఆప్యాయత ఎట్లుంటుందంటే వాళ్ళు తినేది ఏదైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కూడా ఇంకోటి సార్, మనం వాళ్ళకు చదువు చెప్పే విధానం వాళ్ళకు నచ్చింది అనుకోండి సార్, వాళ్ళు సార్ మాకు ఇది చెప్పండి సార్, సార్ మాకు అదిలే వేరే సార్ వచ్చేసి నేను చెప్తారా అన్న కూడా లేదు, మాకు ఈ సారే చెప్పాలి. ఆటోమేటిక్గా ఏమైందంటే ఇది బాగుంది, ఎంత ఆత్మసంతృప్తి అంటే అది విద్యార్థుల ప్రేమను పొందడం అనేది. ఆ తర్వాత నాకు బీకామ్ తర్వాత సార్ నేను ఎంకామ్కు ఎంట్రన్స్ రాశాను సార్. ర్యాంక్ వచ్చింది కానీ ఇంటికాడ పరిస్థితులు నన్ను బయటకి వెళ్ళనీయకుండా చేసింది. అప్పుడే సేమ్ టైం లోపల మాకు మా బావ అవుతాడు సార్, మన అలవల మహేందర్ అని చెప్పేసి అయినప్పుడు మన ఎంఏ తెలుగు చేస్తున్నాడు. ఆయన వచ్చేసి నేను కడుతున్నాను, నువ్వు కూడా కడతావా అని చెప్పేసి. అంటే దేంట్లో ఇక్కడ SRRలోనా డిస్టెన్స్లోనా? సార్ కాకతీయ యూనివర్సిటీ అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత ఆయనతో పాటు నేను కూడా సరే ఒకవేళ నువ్వు చేస్తాను అంటే నేను అడ్జస్ట్ చేస్తాను అమౌంట్ అని చెప్పేసి అప్పుడు ఆయన కొంచెం నాకు ప్రోత్సాహం ఇచ్చింది సార్. ఆయన ద్వారా నేను మేమైతే తెలుగు కూడా పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత TPT ఎంట్రన్స్ రాయడము. TPT ఎక్కడ చేశారు సార్? TPT మన జగిత్యాల లోపల కౌశల్య అందులో పూర్తి చేసుకున్నాను సార్. ఆ తర్వాత సార్ మా ఇంటి పరిస్థితి ఇంకా కొంచెం నేను చదువు మీదకి వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో పరిస్థితి బాగాలేదు. అప్పుడు ఏంటంటే మా నాన్నకు క్యాన్సర్ అటాక్ అయింది. ఓకే. దానివల్ల కొంత ఇబ్బంది అయింది ఆర్థికంగా, ఇంట్లో బాధ్యతలు తీసుకోవాల్సి రావడము. అంటే ఇప్పుడు ఇంట్లో మీరు ఒక్కరేనా, అబ్బాయిలు ఇంకా ఉన్నారా? అట్లా దానివల్ల మీ మీద పడ్డది బరువు. ఓకే ఓకే. అయితే సరే, మీరు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు, అయినప్పటికీ కూడా దాని నుంచి బయటపడ్డారు. అప్పుడు మా ఫ్రెండ్స్ గిట్ల ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు స్కూళ్ళలోకి వెళ్ళినా సార్. నేను స్కూళ్ళలోకి వెళ్ళేసి ఇంటర్వ్యూ వాళ్ళు డెమో ఏమైనా ఇచ్చినప్పుడు ఓకే సార్. వాళ్ళు ఇచ్చేది ఎంత ఉందండి సార్? 4,000, 5,000, చాలా తక్కువ, బాగా తక్కువ సార్. అది 2006 సార్. అప్పుడు అది నా కుటుంబ పోషణకు సరిపోదు. మా నాన్న వేరే ఉన్నాడు. అప్పుడు ఒక బస్సులో నాకు పరిచయం అండి సార్ ఆయన. ఓకే. పరిచయం అయ్యి ఆయన ఏమంటే మన కపిల్ చిట్ ఫండ్లో ఒక పోస్ట్ ఉంది, చేస్తావా అని చెప్పేసి. బీకామ్ చేసిండ్రు కదా మీరు అంతా జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చేస్తావా అని చెప్పేసి అన్నాడు. సరే నేను చేస్తాను అని చెప్పేసి అన్నాను. సరే రేపు నేను రెజ్యూమ్ పట్టుకొని రమ్మని చెప్పేసి అన్నాడు సార్. సరే అని చెప్పేసి వెళ్ళినా సార్. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ టైపిస్ట్ ఉద్యోగం ఒకటి ఖాళీ ఉంది. నేను అది నా SSCలో ఉండగా నేర్చుకున్నాను సార్. నేను అది అప్పుడు మా ఫ్రెండ్ ఉంటుండే, ఆయనతో పాటుగా వెళ్ళేసి ఒక లోయర్ పూర్తి చేశాను. ఆయనే అప్పుడు పూర్తి చేశాను సార్. అయితే ఆటోమేటిక్గా నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చేసిన తర్వాత సార్ ఏమనంటే ప్రస్తుతానికి అయితే పోస్ట్ ఏం లేవు సార్, ఒక టైపిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది, మీరు చేస్తానంటే ఓకే సార్. అందులో కూడా 3-4 ఉన్నారు, మీకైతే ఇస్తాను అని చెప్పేసి ఆయన కొంచెం నాకు ఫేవర్గా మాట్లాడి నాకు ఇప్పించింది సార్. అప్పుడు కపిల్ చిట్ ఫండ్ నుంచి వెళ్ళి దాదాపుగా నా స్థాయి కొంచెం మారింది సార్. రెగ్యులర్గా జీతం రావడము, రావడము, శాలరీ కాకుండా సార్ ఇన్సెంటివ్స్ అని కూడా ఉంటుండే సార్.
ఆ, ఇప్పుడు మంత్లీ శాలరీ వస్తుంది సార్. మ్మ్. ఒక 15 రోజులలో ఇన్సెంటివ్ వస్తుంది సార్. ఓకే. ఇన్సెంటివ్ అనేది నా ఖర్చులకు అయిపోతుండే సార్. శాలరీ శాలరీ అంతా ఇంట్లోకి ఉంటుండే, నాన్న మందులు ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుండే సార్. మ్మ్. ఇక ఇట్లా అంటే మీరు ప్రైవేట్లో ముందుగా టీచర్గా కొంతకాలం చేసిండ్రు డిగ్రీలో ఉండగా, అవును సార్. ఆ తర్వాత పీజీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా కపిల్ చిట్ ఫండ్స్లో టైపిస్ట్గా జాయిన్ అయ్యారు. ఇది ఎంతకాలం చేసిర్రు? సార్ ఒక 2 years ఓకే. తర్వాత సార్. తర్వాత ఏం ఉద్యోగం చేసిర్రు మళ్ళీ? ఆ తర్వాత సార్ 2008 లోపల మ్మ్. ఆ, మన కాంట్రాక్ట్లు వ్యవస్థ వచ్చింది. మన పోస్ట్ కూడా వాటికి అప్లై చేసుకున్న తర్వాత మీరు జాయిన్ కావాలి ఇమీడియట్లీ అని చెప్పేసి వచ్చింది సార్. మ్మ్. September 4th, 2008 అనుకుంటా సార్. ఓకే. అయిన తర్వాత నేను వెళ్ళాను. అప్పుడు మన మెట్పల్లి డిగ్రీ కాలేజ్ కొత్తగా సార్ అప్పుడు. ఓకే. అది మన మన కోరుట్ల సార్ దక్షిణమూర్తి సార్. దక్షిణమూర్తి గారు, అవును. మన బోర్ల దక్షిణమూర్తి మా కజినే. అవును సార్. అయితే సార్కి వెళ్ళి కలిశాను. సార్తో కూడా అన్నాడు, సార్ నేను ఇంతకుముందు ఇది చేశాను సార్, మరి నా పరిస్థితి నీకు అవన్నీ ఏం లేదు, ఏం కాదు, నువ్వు చెప్పగలుగుతావు అని చెప్పేసి అప్పుడు అన్నాడు సార్. సార్ జాయిన్ చేసుకున్నారు మెట్పల్లి కాలేజీకి సార్. అక్కడ ఏంటంటే కొత్త కాలేజీ కాబట్టి పిల్లలు లేరు సార్, బాగా తక్కువ సార్. అంటే ఒక 30-40 మంది దాకా ఉంటుండే. అక్కడ ఇంకొక పర్సన్ దశరథం అని సార్. అవును, ఆయన చాలా కష్టపడ్డాడు ఆయన కోసము. ఆయన ఎంబడి ఇంటింటికి వెళ్ళేసి అడ్మిషన్స్ గురించి బాగా ప్రచారం చేసి ఆ డ్రాప్ అవుట్స్ కోసం మార్నింగ్ ఈవినింగ్ ఇంటింటికి వెళ్ళడము, ఎవరన్నా సరే ఉంటే వాళ్ళ పేరు రాసుకోవడం, వాళ్ళు ఎమ్మడి పడేసి అప్పుడు ఒక 62 వరకు ఎంచుకున్నాను సార్. అంటే మీరు విద్యా బోధన చేయడం కోసము మీరే విద్యార్థుల్ని వెతుక్కొని జాయిన్ చేయించుకోవాల్సిన పరిస్థితి అక్కడ మెట్పల్లి డిగ్రీ కాలేజ్ మొట్టమొదటిసారి. ఓకే. ఓకే. అక్కడ ఎంతకాలం చేసిండ్రు అట్లా? మెట్పల్లి డిగ్రీ కాలేజ్లో 5 years వర్క్ చేశాను నేను. 5 years వర్క్ చేశాను. ఆ తర్వాత కాంట్రాక్ట్ పోస్ట్లో చేసిండ్రా? అవును సార్, నేను కాంట్రాక్ట్ పోస్ట్లో అక్కడ 5 years. అక్కడ 5 years అయిపోయిన తర్వాత మన ఎస్ఆర్ఆర్ కాలేజీకి వచ్చాను సార్. 2013 లోపల వచ్చాను సార్. 2013 లోపల ఇక్కడికి వచ్చేసినప్పుడు మన రామకృష్ణ సార్ హెచ్ఓడిగా ఉన్నారు, మన మల్లారెడ్డి సార్ ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను సార్. ఓకే. ఓకే. మంచి మన మురళీ సార్ ఉండే సార్. మురళీ సార్ ప్రిన్సిపల్గా ఉండేవారు. అవును సార్. అయితే మేము డిగ్రీలో ఉన్నప్పుడు సార్ ఎన్ఎస్ఎస్ ఉండేది సార్. ఆ రకంగా సార్ బాగా దగ్గరగా ఉంటుండే సార్. ఆ రోజు వచ్చేసి సార్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ కలిసిన టైం లోపల సారు ఫేస్లో కలిసినటువంటి ఆనందం కూడా, అరే నువ్వు అని చెప్పేసి దగ్గరికి తీసుకోవడము, పాత విద్యార్థి కదా మరి ఇక్కడ. చాలా హ్యాపీనెస్ అని అనిపించింది సార్ అప్పుడు. సో అట్లా అంటే ఇప్పుడు డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్గా గోదావరి మన మెట్పల్లిలో పనిచేశారు, తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో పనిచేశారు. ఇక్కడ ఎంతకాలం చేసిండ్రు అట్లా? ఇక్కడ 3 సంవత్సరాలు చేశాను సార్. 2016 లోపల మళ్ళీ కొత్తగూడెంకి వెళ్ళవలసి వచ్చింది. మన కొత్తగూడెం లోపల ఒక 8 months అక్కడ వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి సార్ నాకు డిస్టర్బ్ అయింది, ఇది మన DL ప్రమోషన్స్ లోపల నాకు డిస్టర్బెన్స్ అయింది. ఇక తర్వాత మేము మన కమిషనర్ దగ్గరికి వెళ్ళేసి కూడా అడిగాము. అప్పుడు మన వాణిప్రసాద్ మేడం ఉండే సార్, మాకు సానుకూలంగానే మాట్లాడిండు. కాకపోతే మా యూనియన్ మెంబర్ ఒక వ్యక్తి వలన మాది పూర్తిగా మళ్ళీ మీకు అవకాశం దొరకలేదు సార్. అవకాశం లేకుండా అయిపోయింది. ఓకే. సరే. అయితే ఇప్పుడు సరే, మీరు ఉపాధ్యాయునిగా చేస్తున్నటువంటి ఈ పనుల మధ్యన ఇప్పుడు మీరు పీజీ కంప్లీట్ చేసిండ్రు, డిగ్రీ కంప్లీట్ చేసిండ్రు, మీరు టీచర్గా ఎదిగినారు కదా. ఈ టీచర్లుగా మీకు ఎవరైనా నచ్చిన టీచర్లు ఉన్నారా ఈ మధ్యలో? అంటే మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి టీచర్లు ఎవరున్నారు సార్? చదువుకోవడంలో అయితే మా మత్స్యాహార చేస్తారు సార్. మత్స్యాహార చేస్తారు. ఓకే. చదువుకోవాలి అని చెప్పేసి అదే అన్నం పెడుతుంది అని చెప్పేసి మా కుటుంబ నేపథ్యం గురించి సార్ అనేక సార్లు మాట్లాడుకున్నాను. అప్పుడు సార్ అంటుండే సార్, ఇంకా క్లాసులకు రావాలి, క్లాసులు వినాలంటే సార్ మా కుటుంబ నేపథ్యం గురించి సార్ రాలేకపోతున్నానంటే వీలు కలిగినప్పుడు అట్లా వచ్చి క్లాసెస్ వింటే బాగుంటుంది అని చెప్పేసి
సార్ చెప్తున్నారు సార్. మ్మ్. ఇంకోటి ఏంటంటే మన కొత్తిరెడ్డి మన మాలారెడ్డి సారు ఓకే. సారు ఏంటంటే మన క్లాస్ ఉన్నప్పుడు మనం క్లాస్కి వెళ్ళాలి, అవును. క్లాస్ చెప్పుకోవాలి. మనం వాళ్ళకి చెప్పడం వల్ల మనం కూడా నేర్చుకుంటాం. సార్ చాలాసార్లు అంటారు సార్, శంకర్ మనం తీసుకుంటున్నటువంటి ఒక జీతానికి న్యాయం చేయాలి. మనం వేల జీతాన్ని తీసుకుంటున్నాము. పిల్లలు మనం 100 మంది లోపల మనం చెప్పడం వలన ఒక 10 మంది ఒక్కరు మారినా చాలు అని చెప్పి మనకు సంతృప్తి కదా, సంతృప్తి ఉంది. సారు చాలాసార్లు అంటుండే సార్. అయితే ఇప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళా ఖమ్మంలో నుంచి కొత్తగూడెం నుంచి డిస్టర్బ్ అయ్యిండ్రు. ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ మళ్ళీ ఉద్యోగం మళ్ళీ ఎట్లా వచ్చింది మళ్ళీ మీకు? సార్ ఇక అప్పుడు ఇయర్ మధ్యలో అన్నట్టు అయిపోయింది సార్. ఇయర్ మధ్యలో కావడం వల్ల అప్పుడు సార్ మల్రెడ్డి సార్ ఉంటుండే ఇక్కడ. సార్ వరకు సార్ని అడిగి సార్ పీజీ క్లాస్లో ఏమన్నా ఉంటే ఇప్పించాడు సార్ అని చెప్పేసి అన్నాను. అప్పుడు సార్ ఇప్పించారు సార్. ఆ తర్వాత మన ఆల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి అక్కడ పనిచేసిండు మళ్ళీ కొంతకాలం. ఎంతకాలం చేసిండ్రు అక్కడ? 2017 to 18 వరకు వర్క్ చేశారు సార్. ఆ తర్వాత అప్పుడే మన గెస్ట్ లెక్చరర్ పోస్ట్ అని చెప్పేసి మన ఉమెన్స్ కాలేజ్ నుంచి. అంటే ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ గెస్ట్ సిస్టమ్ వచ్చింది, కాంట్రాక్ట్ సిస్టమ్ లేదు ఇక. అవును సార్. గెస్ట్ సిస్టమ్ వచ్చిన తర్వాత మన ఉమెన్స్ కాలేజ్ లోపల 40 years చేశాను సార్. 2008 to 18 to 19 to 20 వరకు చేశాను. ఇక అక్కడ పోస్టు తగ్గించింది సార్. అప్పుడు పోస్టు తగ్గించారు. అదే సమయం లోపల మన ఎస్ఆర్ కాలేజ్ లోపల ఒక పోస్టు పెరిగింది సార్. అప్పుడు నేను వెంటనే వచ్చేసి అప్పుడు మన రామకృష్ణ సార్ ఉన్నారు, రామకృష్ణ సార్ వద్దకు వచ్చేసి సార్ నేను ఇట్లా ఇదివరకు కూడా మీరు ఇక్కడ పనిచేసిండ్రు కాబట్టి మీకు ఒక అవకాశం సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, ఇక్కడ పోస్టు పెరిగింది కదా అని చెప్పేసి. పోస్టు పెరిగింది కానీ ఇంకా మిమ్మల్ని తీసుకోమని చెప్పేసి మాకు ఇలాంటి ఉత్తర్వులు లేవు, ఒకవేళ వస్తే నేను చెప్తాము అని చెప్పేసి అన్నారు. అప్పుడప్పుడు వచ్చి కలపండి సరే సార్ అని చెప్పేసి అన్నాను సార్. ఆ తర్వాత 2021 సార్, 21 నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ కంటిన్యూషన్ అవుతున్నాను సార్. సరే, మీరు మొత్తానికి మీ జీవితకాలంలో బాల్యంలో నుంచి కూడా పని చేసుకుంటూనే వస్తున్నారు. డిగ్రీ నుంచి కూడా మీరు కుటుంబ బాధ్యతలు తీసుకోవడము, దాంతోపాటు ఇట్లా అధ్యాపక వృత్తిలో ఉండడము. అయితే ఇప్పుడు ఈ మీ అనుభవంలో ఇప్పుడు మీరు విద్యార్థులకు ఏదైనా చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? విద్యార్థులకు విద్య గురించి కానీ జీవితం గురించి కానీ మీరు ఏమని చెప్తారు? సార్, పిల్లలకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే, చదివే వయసులో వాళ్ళు చదువుకోవాలి. జీవితం లోపల మనం ఎదుగుతున్న కొద్దీ కుటుంబ బరువు బాధ్యతలు అటువంటివి మన మీద అవి వస్తుంటాయి అంతే, మనం తీసుకోవాలి అనేది కాదు. మనం జీవితం లోపల ఎదుగుతున్నప్పుడు బరువు బాధ్యతలు వస్తాయి. అవి మన బాధ్యతలు మన మీద పడ్డప్పుడు అయ్యో నేను అప్పుడు చదువుకోలేదే అని చెప్పేసి బాధపడకుండా మనకున్న సమయాన్ని మన విద్యార్థి ఈ దశలోనే చదువుకోవాలి, మన ఉన్నత స్థాయికి ఎదగాలి. మన జీవితం లోపల మనం ఏ విధంగా ఉండాలనే దాన్ని మనం ముందే నిర్ణయించుకొని దానికోసం మనం పాటుపడాలి. అట్లా సో విద్యార్థులు ఖచ్చితంగా విద్యను సొంతం చేసుకొని బాధ్యతల్ని కూడా తీసుకుంటే బాగుంటుందంట. సరే సార్, మీరు మీ యొక్క జీవితంలోని అనుభవాల్ని అన్నీ కూడా వివరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.